విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక టోమోథెరపీ రాడిక్సాట్ రేడియేషన్ వ్యవస్థను ఎంపీ మతుకుపల్లి శ్రీభరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న క్యాన్సర్ కేసుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీదైన క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని యాజమాన్యాన్ని కోరారు. సరికొత్త టోమోథెరపీ ద్వారా ఆరోగ్యకరమైన అవయవాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ గడ్డపైనే రేడియేషన్ ప్రభావం చూపేలా చికిత్స అందవచ్చని ఆసుపత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఇక గత 20 ఏళ్లుగా 2 లక్షల మందికి పైగా రోగులకు సేవలందించామని, టెక్నాలజీ సాయంతో క్యాన్సర్ జయించడం ఇప్పుడు మరింత సులువవుతుందని ఆయన వివరించారు. సార్ అలా ఒకసారి నించోండి సార్ సరిపోతుంది సార్. సార్ ఎంపీ గారు రాష్ట్రంలో ఇవాళ మొదటి టోమోథెరపీ ఎక్విప్మెంట్ ఇవాళ మహాత్మా గాంధీ హాస్పిటల్ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో కూడా ఉంది, కానీ అది ఇవాళ తెలంగాణ అయిపోవడం వల్ల ఆంధ్రాస్ ఫస్ట్ టోమోథెరపీ బిరుదు ఇవాళ మురళి గారికి దొరుకుతుంది. అయితే క్యాన్సర్ వ్యాధి గురించి మీ అందరికీ వేరే వేరే వేదికల ద్వారా కూడా మాట్లాడాను. విపరీతంగా సమాజంలో పెరుగుతుంది. అనేక కారణాల వల్ల లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ తినకపోవడము, బయట ఫుడ్లో చాలా అడల్టరెంట్స్, స్టైల్ ఫుడ్ కలరింగ్ ఇవన్నీ తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కాకుండా పొల్యూషను, ఇంకా అనేక కారణాలు. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరగడము అండ్ క్యాన్సర్ వ్యాధి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేసిన ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తే ఆ రెండోసారి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఒకవేళ కవర్ చేయకపోతే ఒకరు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తి అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వల్ల చాలా కుటుంబాల్లో చూస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన ఇష్యూ. ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో టోమోథెరపీ అనే ఒక నూతన టెక్నాలజీ అనేది ఈరోజు మన ఆనరబుల్ ఎంపీ గారు భరత్ గారి చేత ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల్లో రేడియేషన్ ఆంకాలజీ అనేది ఒక ముఖ్యమైన విధానం. ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో 60 నుండి 70 మంది పేషెంట్స్ని ఈ రేడియోథెరపీ అనేది ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది అన్నమాట. కానీ ఈ రేడియోథెరపీ వల్ల దూరం నుండి కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పర్మనెంట్ గా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అడ్వాన్సెస్ అన్ని కూడా ఆ రేడియేషన్ బాగా పనిచేయడానికి ట్యూమర్ ఎంత ఉందో అంత మాత్రమే ట్రీట్మెంట్ చేసి పక్కనున్న భాగాలకి రేడియేషన్ తగలకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడంలోనే ఈ నూతన విధానాలను వస్తున్నాయి అన్నమాట. రెగ్యులర్ గా ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనైనా కూడా లీనియర్ యాక్సిలరేటర్ అనేది టెక్నాలజీ ఇక్కడ కూడా ఉంది, మా దగ్గర కూడా అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ టోమోథెరపీ అనే ఎక్విప్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు రేడియోథెరపీ మెషిన్ లోనే సిటీ స్కాన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సిటీ స్కాన్ జరుగుతా ట్రీట్మెంట్ ట్యూమర్ ఎంత ఉంది, ఏ షేప్ లో ఉంది, ఏ సైజ్ లో ఉంది, ఎక్కడ ఉంది అనేది చూసుకొని ఆ ట్రీట్మెంట్ అక్కడికక్కడే అది డిసైడ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అది ట్రీట్మెంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ డేస్, తక్కువ టైంలో, తక్కువ రోజుల్లో, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో మనం ఎటువంటి కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ క్యాన్సర్ అయినా కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే జనరల్ గా పిల్లల్లో రేడియోథెరపీ చేయడానికి టెక్నాలజీ రేడియోథెరపీ వల్ల ప్రాబ్లం వస్తుంది. కానీ ఇలాంటి విషయంలో పిల్లలకు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ రేడియోథెరపీతో చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే టోటల్ బాడీ రేడియేషన్ బాడీ అంతటికి రేడియేషన్ చేసే అవసరాలు కొన్నిసార్లు వస్తాయి. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ లో వాటిలో ఇప్పుడు ఈ మెషిన్ తో టోటల్ గా బాడీ అంతా ఒకేసారి రేడియేషన్ చేసే అవకాశం ఉంటుంది. మామూలుగా లీనియర్ యాక్సిలరేటర్ లో ఒక ట్రీట్మెంట్ ఒక రోజు 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి నుండి 2 నిమిషాల్లోనే ఆ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా ప్రిసైజ్ గా చేసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా లీనియర్ యాక్సిలరేటర్ ఒక 15 crores to 18 crores ఉంటే ఇది ఈరోజు 32 crores, దీని కాస్ట్ 32 crores.